నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించిన టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు. తెనాలి మండల తహసీల్దార్గా కేవి గోపాలకృష్ణ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సుళ్లూరుపేట నుండి తెనాలి రావడం జరిగిందని, గతంలో వివిధ శాఖల్లో తెనాలి పరిధిలో పనిచేసిన అనుభవంతో తెనాలి ప్రాంతం తనకి బాగా సుపరిచితమని చెప్పారు. ప్రజల వద్దకే తహసీల్దార్ అనే నినాదంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. కార్యాలయ పరిధిలో లోపభూయిష్టంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనని కలవవచ్చునని ఆయన సూచించారు. గోపాలకృష్ణ కొత్తగా ఇక్కడ తెనాలి మండలానికి తహసీల్దార్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు. నేను గతంలో మన గుంటూరు జిల్లాలో చెబ్రోలు తహసీల్దార్గా పనిచేశాను. బాపట్ల జిల్లాలో బాపట్ల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా చేశాను. ఎలక్షన్స్లో తిరుపతి జిల్లా సుళ్లూరుపేట తహసీల్దార్గా పనిచేశాను. నాకు తెనాలి ఒక విధంగా సొంత ప్రాంతం లాంటిది. మా నేటివ్ విజయవాడ అయినప్పటికీ తెనాలితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారు ఒక అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అంటే తెనాలి ప్రాంతం సుపరిచితం కావడం వల్ల నాకు ఇక్కడ మంచి అవగాహన ఉంది ప్రాంతం మీద. ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే పేద ప్రజల తహసీల్దార్ అనిపించుకోవాలని నా లక్ష్యం. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా రెవెన్యూ సేవలు సక్సెస్ఫుల్గా అందిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రభుత్వం ఏ ఎజెండా తీసుకొని ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అదే మా ఎజెండా. ఖచ్చితంగా అందుబాటులో ఉండే తహసీల్దార్ నేను. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సేవల్లో ఎటువంటి లోపం ఉన్నా దయచేసి నన్ను డైరెక్ట్గానే సంప్రదించవచ్చు. దళారులను ఎవరన్నా ఆశ్రయించబాకండి. సిబ్బంది కూడా ఏదన్నా ఎక్కడన్నా వారు ఎవరన్నా స్లోగా ఉన్నా సరే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. మా సిబ్బంది ఎవరైనా విఆర్ఓలు కావచ్చు, ఎవరైనా ఎనీబడి ఎల్స్ సరిగ్గా వారు పనిచేయలేదు అనే అంశాన్ని అసలు నేను నా భుజం మీదకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ మండలంలో రెవెన్యూ సర్వీసులు ప్రజలకి అందే విధంగా మీ అందరి సహకారంతో చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు బీజేఆర్ కమిటీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ జరిపారు. 30 సంవత్సరాల నిరీక్షణకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఉన్న ఎస్సీ కులాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు కానీ ఈ పోరాటం కోసం 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారికే ఈ పోరాటం యొక్క స్ఫూర్తి కానీ ఈ యొక్క క్రెడిట్ కానీ టోటల్గా ఒక కృష్ణమాదిగ గారికే చెందుతుంది. భవిష్యత్తులో యావత్ మాదిగ జాతి ఎస్సీ ఏబిసిడి ఫలాలని పొందుతుంది. ఈ సందర్భంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరులకు స్మరించుకుంటూ, అదేవిధంగా మాకు ఎంతో సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, మా జాతి నాయకుడు బాబు జగజ్జన్ రావు గారికి, మా నాయకులు దళిత సంఘాలు బీజేఆర్ కమిటీ, ఎంఆర్పిఎస్ మరియు స్థానికంగా ఉన్న వివిధ పార్టీల నాయకులతో నివాళులు అర్పించుకోవడం జరిగింది. వాళ్ళ ఘనంగా భవిష్యత్తులో త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగి ఆ ఫలాలు మాదిగ జాతి మొత్తం అనుభవిస్తుందని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎంతోమంది బలైపోయినటువంటి పరిస్థితి మాదిగ జాతి బిడ్డలు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తూ, నిజంగా మీ త్యాగం ఎక్కడికి పోలేదు, ఇది అంతిమ తీర్పు. మాదిగలు ఖచ్చితంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే తీర్పుగా నేను ఈరోజు యావత్ మాదిగ జాతికే కాక ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి, మా సోదరులైనటువంటి మాలలకు కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నది ఒకటే, మనిద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న హక్కుల కోసం పోరాటాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి సందర్భాలు లేవు, వ్యక్తిగత విమర్శలు లేవు, వ్యక్తిగత గొడవలు లేవు. ఎప్పుడైతే మన ఆస్తులు, మన అంబేద్కర్ గారు మనందరికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి, చిట్ట చివర ఎవరైతే పేదరికంలో అనిపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని ఏ విధంగా కలలు కన్నాడో ఆ కలలు కన్నట్టుగా ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి అనేక విధాలుగా మరి పోరాటాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం, సుప్రీంకోర్టు మరి ఒక తీర్పు ఇవ్వటం మా అందరికి కూడా శుభసూచకం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమత్తలూరు మండలంలోని కూచిపూడి గ్రామం, వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ, జనసేన, కూటమి నేతలు పాల్గొన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4,000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7,000 అందించాం. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తానని చెప్పి మోసం చేసి, మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్ళు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7,000 ఇచ్చాం. ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది. ఇలా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇలా కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం. గ్రామ స్థాయిలో నుంచి కూడా మేము ఈ 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే 5 ఏళ్ళు అసలు అంతులేని అవినీతి జరిగింది. ప్రతి అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది.
ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవడెవడు అరాచకాలు చేశారో, అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడతాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి, దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి, అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు. ఇవాళ ఏమీ ఆశించకుండా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక సంకల్పంతో ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా మేము పరిపాలన సాగిస్తాం. ఆషాఢ మాసం గంగానమ్మ తల్లి పొంగళ్ల సమర్పణ కార్యక్రమం గురువారం పట్టణంలో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కాంక్షిస్తూ గ్రామ దేవత గంగానమ్మ తల్లికి 108 మంది మహిళల చేత పొంగళ్ల సమర్పణ కార్యక్రమం తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు వాస్వి క్లబ్ తెనాలి వనిత గ్రేటర్ వారియర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు కొప్రావురి రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి గంగానమ్మ గుడి వరకు మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జరగాలి, మీరు వెనకరండి, రన్నింగ్ అవుతుంది. ఈరోజు ఇక్కడ తెనాలిలో కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి దగ్గర నుంచి తెనాలి టౌన్ ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘము ప్లస్ వాస్వి గ్రేటర్ క్లబ్ వాళ్ళు మహిళలందరూ కలిసి ఇక్కడ 108 మంది మహిళలు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని పొంగలి గిన్నెలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరి మూకుముడిగా అందరూ కలిసి గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి నా పాదయాత్రతో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారికి పొంగల్ గిన్నెలు అన్ని నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంతమంది మహిళలు చాలా ఆసక్తిగా అందరూ కూడా వచ్చి ఆషాఢ మాసం అయినా కూడా అందరూ గ్రామదేవత అయినా ఇక్కడ గంగానమ్మ తల్లి గుడిలో అమ్మవారికి ఈ పొంగళ్ళు సమర్పించడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. వాస్వి తెనాలి వనిత గ్రేటరు
ఆర్యవైశ్య యువజన సంఘం పద్మ గారు, మా ఇద్దరు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి పొంగలి 108 గంగాళాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు తెనాలి వనితా గ్రేటర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గంగానమ్మ తల్లికి 108 కలశాలతో పొంగళ్ళ ఊరేగింపు జరిగింది. ఆ 108 పొంగళ్ళు అమ్మవారికి నివేదన జరిగింది. అంగరంగ వైభవంగా మేళతాళాలతో అందరూ మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.